స్టవ్ వెలిగించుకుందామండి. ఒక 2 స్పూన్లు నూనె అంతే చాలండి. టమాటా పచ్చడికి పచ్చిమిర్చి మన కారానికి సరిపడా పచ్చిమిర్చి కాస్త మగ్గిన తర్వాత పల్లీలు వేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్లు పల్లీలు వేసేసాను. పల్లీలు వేసిన తర్వాత స్పూన్ జీలకర్ర వేసేసుకొని కలిపేసుకోండి. మంచిగా పచ్చిమిరపకాయలు మగ్గిన తర్వాత ఒక దాంట్లో తీసేసుకోండి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ముక్కల్ని అందులో వేసుకోండి. ఒక చిన్న రెబ్బ చింతపండు, టమాటా ముక్కలు మంచిగా మగ్గిన తర్వాత మూత పెట్టేసుకోండి. కాస్త మగ్గింది. అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలండి. మధ్యలో కలుపుకుంటూ కరివేపాకు రెప్పలతో సహా వేసుకోవచ్చు. కరివేపాకు ఇలా టమాటా ముక్కలు దగ్గరికి మగ్గిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని కొంచెం చల్లారనివ్వాలండి. తర్వాత పాయ ఇలా పచ్చిమిరపకాయలు వేసుకొని ఒక స్పూన్ ఉప్పు వేసేసి మెత్తగా 2 కలిపేసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. పచ్చడి మరీ మెత్తగా కాకుండా ఉండాలంటే ముందుగా ఈ పచ్చిమిర్చి, ఎల్లిపాయ, పల్లీలు వేసి ఒకసారి తిప్పండి. మిక్సీలో ఇలా ఒకసారి గ్రైండ్ చేశాక మెత్తగా ఉడికిన టమాటా ముక్కల్ని మిక్సీ జార్లో వేసేసుకోండి. మిక్సీ పట్టేసుకోవాలి 2 కలిపి. వేడి అన్నం 1 స్పూన్ వేసుకొని టమాటా పచ్చడి వేసుకొని వేడిగా ఉందండి అన్నం అయితే మస్తు సూపర్గా ఉంది. కావాలంటే ట్రై చేయండి.